ఖచ్చితంగా ఒక సమస్య అన్నప్పుడు ఎవరైనా బాధపడి ఉంటే ఆ బాధకు ఆ క్షమాపణ చెప్పాడు, వెనుక తీసుకున్నాక కూడా ఇంకా చేస్తున్నాడు. ఇంటి మీద పోయి తల్లిని బిడ్డను ఆడపిల్లను తిట్టాడు. మన ఇదే సంస్కృతి ఎలా ఆయన అన్న చెప్పింది మీరే చూస్తే మనం వీడియోలో మళ్ళీ మాట్లాడలేము. కానీ ఇలా ఇంటి మీద తల్లిని అక్కని భార్యని అందరిని కూడా బండబోలు తిట్టే సందర్భం మరి దీనికోసం సమానం చెప్తారు. ఇలా మీరు ఎవరైనా మారచ్చు, ముస్లిం తిట్టొచ్చు, క్రిస్టియన్ తిట్టొచ్చు, దళితులను తిట్టొచ్చు, ఎవరిని తిట్టొచ్చు. కానీ దళితులు ఎవరిని అనొద్దా? తరతరాలుగా యుగాలుగా ఈ దేశంలో పీడించబడ్డవాడు, కులం పేరు మీద అవమానించబడ్డవాడు, ఓకే ఈ వేదాల వలన లేకపోతే దీని వలన జరిగినాయి, చారిత్రాత్మకంగా జరిగినాయి అని చెప్పి ఇలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాం. ఇలా చిన్నజీవ స్వామి అంటే ఆయన ఏమన్నాడు, హిందూ అంటే కాఫీరు ఏదో అవయాలా మాట్లాడాడు. ఆయన మీద దాడి చేసిర్రా? ఎందుకు దాడి చేయలేరు? ఇలా ఎవరు అవమానించారు? రామ్ గోపాల్ వర్మ పొద్దున్న లేస్తే రాముని, మనందరం ఆరాధించే రాముని, కృష్ణుని, ఎంతో మంది దేవాన్ని దేవతలు అందరూ అవమానిస్తూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని కానీ చిన్నజీవ స్వామి రామ్ గోపాల్ వర్మ దాడి చేసిరేనా? ఎందుకు చేయరు? కులం, ఈ దేశంలో కుల ప్రభావం ఉంటుంది. ఇలా సామాన్యుడు ఏం మాట్లాడడం ముందుకే ఏదో మాట్లాడనని చెప్పి ఏదో అన్నడని చెప్పి ఈరోజు చిలువలు పలవలు చేసి ఇలా ఆయన మీద బదనం చేస్తా ఉన్నారే. మరి ఇలా ఇదే చిన్నజీవ స్వామి మీద, ఇదే రామ్ గోపాల్ మీద ఎందుకు దాడి చేయలేకపోతున్నారు వీళ్ళు? బీజేపీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? ఇలా మళ్ళీ అంటారు హిందూ ముస్లిం పంచాయతీ చూసారు. ఏం చేసి ఇలా నిన్న ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు పాల్గొండి, ఇక్కడ రామచంద్ర పాల్గొన్నారు. కింద సామాన్య దయచేసి విఘ్నులైన తెలంగాణలో ఎంతో చైతన్యవంతం విద్యార్థులకు, మేధావులకు, లేదా ప్రజా సంఘాలకు ప్రజలారా మీకు గుర్తు చేస్తాం. ఊళ్ళల్లో హిందూ ముస్లిం లేదు, కులం భేదం లేకుండా, తారతమ్యం భేదం లేకుండా అన్న బావ అక్క చెల్లి అని పిలిపించుకుని ఈ గొప్ప సంస్కృతి కలిగినటువంటి ఈ నేల మీద కులాల కుంపట్లు మతాలు చిచ్చుపెట్టడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తా ఉన్నది. ఖచ్చితంగా మనం తిప్పుకోవటాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.